సీజన్లో వచ్చే మలేరియా, టైఫాయిడ్ జ్వరాల కారణంగా ప్లేట్లెట్స్ పడిపోయి నీరసం రావటం, వాంతులు రావటం, విషజ్వరాల యొక్క లక్షణాలు రావటం రోగులు గమనించాలని డాక్టర్లు తెలుపుతున్నారు. ఈ సీజన్లో మాత్రం ఒళ్ళు నొప్పులతో జ్వరాలు అధికంగా వస్తున్నాయని డాక్టర్లు తెలుపుతున్నారు. పౌష్టికాహారం, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి వడపోసి చల్లార్చిన నీటినే తాగాలని, క్లోరినేషన్ చేసిన నీటిని తీసుకోవాలని, వేడివేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. గుంతలను మట్టితో పూడ్చాలి. కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. సాయంత్రం చీకటి పడే ముందు తలుపులు, కిటికీలు మూసేస్తే దోమలు ఇంటి లోపలికి రాకుండా నివారించవచ్చని తెలిపారు. ముందుకు రావడానికి కారణం ఇది వర్షాకాలం. వర్షాకాలంలో జ్వరాలు ఎక్కువ, విష జ్వరాలు ఎక్కువ ప్రబలే అవకాశం ఉంటుంది. సో మాకు ఆల్రెడీ ఓపీ పెరిగింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. అంటే 200 ఉన్న ఓపీ ఒక 400-450 టచ్ అవుతుంది. అండ్ హాస్పిటల్లో బెడ్స్ కూడా ఫుల్ అయిపోయాయి. అంటే బయట జ్వరాలు చాలా ఎక్కువగా ప్రబలుతున్నాయని మనకు తెలుస్తుంది. మనకి ఈ జ్వరాలు రాకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. దాంట్లో ఫస్ట్ది నీరు కలుషితం అవ్వకుండా చూసుకోవాలి. నీరు కలుషితం అయితే ఆ వాటర్ మనం తాగితే మనకి బేసిక్గా టైఫాయిడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం దీనికి ఉండాలంటే మనం కాల్చి చల్లార్చిన నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. సో నీరు కలుషితం అవ్వకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఒకవేళ అయినా మనం కాచి చల్లార్చిన నీళ్ళు తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే దోమలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దోమల ద్వారా మనకి మలేరియా, డెంగ్యూ, ఈ చికెన్ గున్యా ఇవి లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దోమల్ని ఖచ్చితంగా మనం నివారించుకోవాలి. చుట్టూ నీరు నిల్వ ఉంచకుండా అండ్ చుట్టూ ఉండే చెత్తని, అంటే మన చెత్త వేస్తాము, పిచ్చి చెట్లు మొలవచ్చు, అలాంటి మన గోడల చుట్టూ, ఇంటి చుట్టూ ఎక్కడ చెత్త ఉండకుండా మనం చూసుకోవాలి. అదేవిధంగా దోమతెరలు కూడా వాడడానికి ప్రయత్నం చేయాలి. దోమతెరలు వాడితే మనకి దోమల నుంచి మనం దూరంగా ఉంటాం. ఈ విష జ్వరాలు మనకి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో మొత్తం విష జ్వరాలు అనేటువంటివి వ్యాపించాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన గ్రామాలలో టోటల్గా గ్రామాలే కుటుంబాలే జ్వరం బారిన పడిపోయి లేవలేనటువంటి ఒక స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇట్లాంటి ఒక స్థితిలో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకి నీరెత్తినట్లుగానే ఉంటున్నారు తప్ప వైద్య సిబ్బందిని కేటాయించడం కానీ, వైద్య సంబంధించినటువంటి ఒక చర్యలు చేపట్టడం కానీ, ఎట్లాంటి ఒక చర్యలు చేపట్టకుండా వ్యవహరించినటువంటి ఒక స్థితి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ముఖ్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ వైద్య శిబిరాలు అనేటువంటి వాటితో పాటు కొన్ని సెంటర్లలో, పంచాయతీ కేంద్రాలలో 24 గంటలు డాక్టర్లను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇట్లాంటి ఒక చర్యల్ని చేపట్టడంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యత చెందిందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము దృష్టికి తీసుకొస్తున్నాం. ఇదే వైఖరి కొనసాగితే మాత్రం రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.